ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇందులో ఎగ్జామ్ ఏంటి, కట్ ఆఫ్ ఏంటి, ఫీజెస్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, బ్రాంచెస్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. దీంట్లో ఎగ్జామ్ వచ్చేసి జేఈ అడ్వాన్స్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకుంటారు. కట్ ఆఫ్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఆల్ ఇండియన్ ర్యాంక్ ప్రకారం 800 నుంచి 2000 మధ్యలో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఇందులో ఫీజు వచ్చేసి 8 lakh నుంచి 10 lakh దాకా ఉంటుంది. ప్లేస్మెంట్స్ వచ్చేసి 27 to 29 LPA ఉంటుంది. కొన్నిట్లో ఏంటంటే 20 to 22 LPA కూడా ఇస్తుంటారు. బ్రాంచెస్ వచ్చేసి ఇందులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రల్ దాంట్లో పవర్ సిస్టమ్, AI, సిగ్నల్ ప్రాసెసింగ్ కూడా ఉంటుంది. సెకండ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్. దీనికి ఎగ్జామ్ వచ్చేసి దీనికి కూడా జేఈ మెయిన్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఆల్ ఇండియన్ ర్యాంక్ ప్రకారం 4000 to 10,000 మిడిల్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఇందులో ఫీజు వచ్చేసి 5.4 lakh టోటల్గా. యావరేజ్గా ఇందులో వచ్చేసి 14.2 LPA వచ్చింది ఇప్పుడు దాకా. హైయెస్ట్ వచ్చేసి 50 to 60 LPA వచ్చింది. తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్. మెయిన్గా ఐటీ ఫోకస్డ్ ఉంటుంది, అందుకని చెప్పి వీళ్ళు ఈసీఈ ఆఫర్ చేస్తారు. ఇందులో కట్ ఆఫ్ వచ్చేసి 1000 to 3000 మిడిల్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇందులో జాయిన్ అవ్వడానికి. ఫీజెస్ వచ్చేసి 14 to 18 lakhs ఉంటాయి. ఇప్పుడు వచ్చిన దాంట్లో ప్లేస్మెంట్స్ వచ్చేసి 20 to 30 LPA.